హాయ్ అండి. వెల్కమ్ టు అరుణ మాధురి ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? చూస్తున్నారు కదా, మా ఇంట్లో అయితే పెళ్లి హడావిడి అయితే జరుగుతుంది. సో పెళ్ళి ఎవరిదంటే మా చెల్లిదండి, మా నాలుగో చెల్లిది. మేము నాన్నకు వచ్చేసి నలుగురం కూతుర్లము, ఒక కొడుకు అనమాట, తమ్ముడు లాస్ట్. సో నేను పెద్దమ్మాయిని ఇక్కడ. నేను ఫస్ట్ కూతురు కదా, సో ఫస్ట్ కూతురు వచ్చేసి ఔరెండ్లు కుండలు తీసుకొని రావాలన్నమాట పెళ్ళికి. ఔరెండ్ల కుండలు తీసుకొచ్చే ముందు ఎర్లీ మార్నింగ్ లేచి ఇలాగా బియ్యం పోసుకున్న తర్వాతే కుండలు అనేది తీసుకుని వస్తారనమాట. నేను మా వారైతే బియ్యం పోసుకున్నామండి. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా పెద్దమ్మ, మా అత్తయ్య, మమ్మీ, డాడీ, ఇంకా వచ్చేసి పెద్దనాన్న వాళ్ళు అందరూ ఉన్నారు. అందరి మధ్యలో బియ్యం పోసుకుంటున్నాను. చాలా సంవత్సరాల తర్వాత అన్నమాట. మా పెళ్ళైన తర్వాత ఇది మాకు సెకండ్ టైం అని చెప్పొచ్చు. ఎన్ని ఇయర్స్ తర్వాత మా అత్తయ్య గారు ఉన్నప్పుడు అనమాట పోసారు. మళ్ళీ తర్వాత ఇప్పుడే అనమాట. మా అత్తయ్య చనిపోయి కూడా నియర్లీ 11 ఇయర్స్ కన్నా ఎక్కువే అయిపోయింది. సో నాకు ఇన్ని ఇయర్స్ తర్వాత పోస్తున్నారని చెప్పేసి నాకు ఏడుపు వచ్చేసింది. ఏడ్చేసాను కూడా. చాలా హ్యాపీగా అనిపించి ఏడ్చాను అనమాట. ఆనంద బాష్పాలు నా కళ్ళు చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఈయన వచ్చేసి మా పెద్దనాన్నగారండి. ఇంకా నేను మా ఆయన బయటికి వెళ్ళి ఒకసారి బియ్యం పోసుకున్న తర్వాత దేవుడికి దండం పెట్టుకుని రావాలి అని చెప్పేసానంటే దేవుడికి దండం పెట్టుకుని అయితే వచ్చేసాము. ఇది నా లైఫ్లో చాలా అంటే చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్, చాలా ఇంపార్టెంట్ డే. నేను ఎప్పటికీ మర్చిపోలేని రోజు అనమాట. ఎన్నో సంవత్సరాల తర్వాత బియ్యం పొయ్యడము అనేది నేను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. అది ఈరోజు అయితే జరిగిందనమాట. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.